ఒక మాట వ్రాయబడి ఉంది, చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2వ లైన్లో, 1వ వచనం 2వ లైన్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2వ లైన్లో, క్రీస్తునందు పసిబిడ్డలే అని, మీరు క్రీస్తునందు ఏమై ఉన్నారంటాడు? పసిబిడ్డలే అని. మీరు క్రీస్తునందు ఏమై ఉన్నారు? పసిబిడ్డలు. ఇప్పుడు నా వయసు 66 సంవత్సరాలు కదండి. నా వయసు ఎంత? 66. నేను ఇప్పుడు ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్నా. జన్మతః పాపిని, లోకంలో ఎన్నో పాపాలు చేశాను. నా పాపాలకు వచ్చే శిక్ష నరకాగ్నిగుండం. దాని నుండి రక్షించటానికే దేవుడు మహిమగల సింహాసనాన్ని విడిచి మట్టి శరీరాన్ని ధరించి నరావతారిగా భూలోకంలో నా కొరకు తెంచి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి నాకు రావాల్సిన శిక్షా స్థానంలో తానే నిలబడి ఆయన నా పాప శాపాల్ని తనపై వేసుకొని నా శిక్షను మోసి భరించిన నా రక్షకుడు అని నేనేం చేశాను? ఈరోజు నమ్మాను, ఈరోజునే విశ్వసించాను, ఈరోజునే నేను బాప్తీసం తీసుకున్నాను. ఈరోజు నేనేమై ఉన్నాను? క్రీస్తునందు. ఈరోజు నేనేమై ఉన్నాను చెప్పండి? క్రీస్తునందు. నా వయసు 66 సంవత్సరాలు ఉండవచ్చు, నేను వృద్ధాప్యంలోనికి వచ్చి ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా చూసినట్లయితే నేను నేటి దినాన జన్మించాను. నేనేమై ఉన్నాను? నేను ఎవరి బిడ్డను? నేనేమై ఉన్నాను? ఎవరినై ఉన్నాను? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యంలో, తన నామమందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలగుటకు, ఈ యోహానే అంటాడు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో. 2వ వచనంలో మనము చూసినట్లయితే ఈ యోహానే అంటాడు మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలం. ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తం చేత కడగబడి పాప క్షమాపణ పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవ నామములో ముంచుడు బాప్తీసం పొందినామో, వెంటనే చెప్పండి, మనమేమై ఉన్నామో? క్రీస్తు పిల్లలం. మనమేమై ఉన్నాం? క్రీస్తు పిల్లలం. మనము ఎవరి కుటుంబానికి చెందిన వారం? ఎవరి కుటుంబానికి చెందిన వారము? దేవుని కుటుంబానికి మనమేమై ఉన్నాము చెప్పండి? ఒకటి, దేవుని పిల్లలం. దేవుని పిల్లలు ఎక్కడ ఉండాలి? దేవుని ఇంటిలో, దేవుని కుటుంబంలో. ఆయన అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, 6వ లైన్ కొట్టాను, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారు. మనం ఎవరమండి? మనం ఎవరు? ఒక అతనికి భార్య చనిపోయింది, 2వ వివాహం చేసుకున్నాడు, ఒక్కతే కుమార్తె, ఆస్తి పరులు. సవితి తల్లి కుమార్తెను న్యూస్లో వచ్చినాయి 3-4 సంవత్సరాల క్రితం. తాటలేసిపోయేటట్టు చర్మం, యవనస్తురాలు ఆ కుమార్తె. సవితి తల్లి వాతలు పెడుతూ ఉంటే చివరికి ఆ ఇంటి ప్రక్కల వాళ్ళు చుట్టుప్రక్కల కంప్లైంట్ చేశారు. చేస్తే కేసీఆర్ మన 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 స్టేట్ సీఎం ఆ ఇంటికి తెచ్చుకొని, నేను ఆ అమ్మాయిని కోర్టు వాళ్ళు అడిగితే నేను దత్తత తీసుకుంటానన్నాడు. కానీ ఫోటోలు తీసుకుంటానికి ఆ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం చేస్తున్నట్టు తీసుకుని వెళ్ళి మరలా అంటే ఆ అమ్మాయి నా కుటుంబానికి చెందింది అనిపించుకుంటానికి. కానీ మనం ఎవరు? యేసునందు విశ్వాసం ఉంచి యేసు ప్రశస్త రక్తము చేత కడగబడినటువంటి నీవు నేను, మనమందరం కూడా ఏ కుటుంబానికి చెందిన వారం చెప్పండి? ఏ కుటుంబానికి? ఎఫెసీయులకు రాసిన పత్రిక అనుకుంటాను ఎక్కడో 3వ అధ్యాయము బహుశా
మనము చదువుకుంటే 14వ వచనములో ఈ హేతువు చేత నందును భూమి మీదనున్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని మనము పిలువబడుచున్నదో ఏ కుటుంబానికి చెందిన వాళ్ళం చెప్పండి? మనము ఏ కుటుంబానికి చెందిన వాళ్ళం? దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అన్నయ్యకి, పాస్టర్ గారికి ఇంతకుముందు 4 బహుమానాలు ఉండేవాళ్ళు. 1, 2 లెక్కేసుకొనిండి. 1, 2, 3, 4, 5 బహుమానాలు. ఇప్పుడు 6వ బహుమానం వచ్చింది ఆ ఇంట్లోకి. 6 గిఫ్ట్లు అన్నయ్యకి. ఆ కుమార్తెను చూస్తుంటే, పాస్టర్ గారి కుమారుని చూస్తుంటే నా హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు అంటే ఎంత గౌరవం, ఎంత భయభక్తులు. మొన్న నా భార్య అంటుంది, ఐజక్ బాబంటే పిల్లలకి, కిక్కీకి, జాన్కి అసలు ఎంత గౌరవం, ఎంత భయము. మేము గమనిస్తూ వస్తున్నాం. వాళ్ళు ఒక బహుమానాలుగా దేవుడు ఇచ్చాడు. వదిన్ని దేవుడు ఒక బహుమానంగా ఇచ్చాడు. అంతేకాదు, నిజంగా మేము ఇప్పుడు గమనిస్తున్నాం, అల్లుడిని, కోడలను కూడా మంచి బహుమానాలుగా, అంటే ఆ 4 ఆయనకి చెందినటువంటి పిల్లలే. దేవునికి స్తోత్రాలు. నిజంగా ఎందరికో ఇటువంటి ధన్యత ఉండదు. అన్నయ్యను చూస్తుంటే నా గుండెలకి హత్తుకోవాలనిపిస్తుంది. అటువంటి అన్నయ్యకి 4 బహుమానాలు దేవుడిచ్చాడు. నిజంగా నేను, నా భార్య కలిసి ఎన్నో పర్యాయాలు దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. వాళ్ళంతా ఒక కుటుంబం. మనమందరం కూడా కలిసి దేనికి చెందిన వాళ్ళం? దేవుని కుటుంబానికి చెందినటువంటి వారం. కాబట్టి దేవునిలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఏమై ఉన్నారు చెప్పండి? ఏమై ఉన్నారు చెప్పండి? ఏమై ఉన్నారు? ఆ దేవుని పిల్లలం. అంటే క్రీస్తులో ద్విజులు అంటారు కదండి. 2వ జన్మ ఎత్తాం. 2వ జన్మ, మొదటి జన్మ తల్లి గర్భములో నుండి వచ్చేది. 2వ జన్మ క్రీస్తునందు జన్మించటం. వారు దేవుని పిల్లలు, దేవుని కుటుంబానికి చెందినటువంటి వారు. కాబట్టి నేను ఈ రోజున జన్మిస్తే క్రీస్తులో నేనేమై ఉన్నాను చెప్పరా? క్రీస్తునందు పసిబిడ్డను. 1 కొరింథీ పత్రిక మనం చదువుకున్నాం. 3వ అధ్యాయం 1వ వచనం 2వ లైన్లో మనం చదువుకున్నాం, నేను క్రీస్తునందు పసిబిడ్డను. బిడ్డలు, పిల్లలు ఏం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది? పెద్దవారు ఎదిగి పెరిగి పెద్దవారు కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏమవసరం? పిల్లలు ఎదగాలంటే, పెరగాలంటే ఏమవసరం చెప్పండి? ఏమవసరం? పుట్టెడు చెవుడు. ఏమవసరం? రండి అంది, ఈరోజు మీకు చికెన్ పెడతా, అది ఆ బుడ్డ పిల్లకి పెడతాను, ఆ బుడ్డ పిల్లకి పెడతా చికెన్. ఏమవసరం? పాలు అవసరం. ఏమవసరం చెప్పండి? ఏమవసరం? 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 పాలు అవసరం. పాలు ఏం చేస్తుంది? పాలు ఏం చేస్తుంది? అది ఒక పోషక పదార్థం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం 2వ లైన్లో మనము చదువుకుంటే, పేతురు రాసిన మొదటి పత్రిక క్రొత్తగా జన్మించిన 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన, నిర్మలమైన వాక్యము అనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అది పుట్టిన పిల్లలు మీరు ఎప్పుడైనా గమనించారా? అప్పుడప్పుడు టీవీలో కూడా నేను చూస్తాను. కొన్ని దూడలు, కొన్ని ఆవులు వాటి పిల్లలకు జన్మించినప్పుడు అది పుట్టింది అక్కడ.
పుట్టిన క్షణంలోనే అది లేచి నిలబడటానికి ప్రయత్నం చేస్తుంది. అది లేచి నిలబడటానికి బలం లేకపోయినా అది కుంటుకుంటూ పోయి తల్లి రొమ్ము ఎక్కడుంటుందో అది వెతుక్కుంటూ పోయి ఆ పాలను త్రాగుతూ ఉంటుంది కదా. పుట్టిన పిల్లలు కూడా ఆకలి వేస్తే కేర్ అంటూ ఉంటారు. తల్లిని రప్పించుకున్న దాకా వాళ్ళు వదిలిపెట్టరు. తల్లి వచ్చిన తర్వాత తల్లి రొమ్ము కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. కళ్ళు కూడా సరిగ్గా తెరవబడవు. మరి అట్లా దేవుని సృష్టి ఆ పాల కోసం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అపేక్షిస్తూ ఉంటారు. క్రీస్తునందు పసిబిడ్డలు క్రీస్తులో జన్మించిన తర్వాత వాళ్లకు పోషక పదార్థం పాలు అనేది అవసరం. వాళ్ళు మొట్టమొదటిగా పుట్టిన వెంటనే పాలతో పెంచబడాలి. పాలు ఏంటి అంటే అది మనకు రక్షణ విషయంలో ఎదుగుదలనిచ్చే పోషక పదార్థం. మరలా చదవండి ఆ మాట 1 పేతురు పత్రిక. క్రొత్తగా జన్మించిన శిశువులను క్రొత్తగా జన్మించిన శిశువుల వలె నిర్మలమైన వాక్యమును పాల వలన. ఏ వాక్యం అది? ఏ వాక్యం? మలినము లేని వాక్యం, నిర్మలమైన వాక్యం. ఈ పుట్టము వేయబడిన బంగారములో 7 మార్లు అది శుద్ధి చేయబడినటువంటిది దేవుని మాటలు. ఆ మాటలు పాల వంటివై ఉండాలి. పిల్లలకి ఇచ్చేవి ఆహారం ఎలా ఉండాలి చెప్పండి? పుట్టిన పిల్లలకి ఏం కావాలి? చికెన్ పెడితే వాడు గుండెట్ట అంటాడు. బలమైన ఆహారం పనికిరాదు వాళ్ళకి. పుట్టిన పిల్లలకి ఏ ఆహారం అవసరమండి కదా? ఆదుగాది. కాబట్టి పాలు మనకేమిస్తుంది? ఎదుగుదల. ఏ విషయంలో ఎదగాలి? రక్షణ విషయంలో ఎదుగుదల నిమిత్తమై ఆ పాలను ఆమేన్. మాకు ఒక బాబు పుట్టాడు 84వ సంవత్సరం మార్చి నెల 5వ తేదీన మాకు ఈ లగడికిపూర్ లూథరన్ చర్చిలో మా వివాహం అయింది. డిసెంబర్ 22వ తారీఖున మా బాబు పుట్టాడు. దేవునికి స్తోత్రం. పుట్టినప్పుడు వాడు ఎంతవాడే, ఒక అడుగు కూడా ఉంటాడో లేడో. ఇప్పుడు వాడిని చూడాలంటే ఎటు చూడాలి? 6 అడుగులు ఎత్తుంటాడు. దేవునికి స్తోత్రాలు కదండి. వాడు పుట్టినప్పుడు చిన్నవాడే, పాలతో పెంచింది వాళ్ళ అమ్మ. 6 నెలలు అయిన తర్వాత అన్నప్రాసం చేసి వాడికి కొంచెం రసంతో సాంబార్తో మెత్తగా పిసికి గొంతుకు అడ్డం పడకుండా ఆదుగాది. వాడు కొంచెం ఎదిగిన తర్వాత ఇడ్లీ దోశ, ఇంకొంచెం ఎదిగిన తర్వాత చికెన్ మటన్ ఫిష్ కదండి. మొట్టమొదటి వాడు ఉన్నప్పుడు వాడికి ఏమీ తెలీదు. కాబట్టి తల్లి ఏం చేస్తుంది అంటే వాడన్నీ 1-2 మంచంలోనే అన్నీ బెడ్ మీదే చేసేవాడు. పౌలు అంటాడు కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, క్రీస్తునందు పసిబిడ్డలే రక్షణ పొందినప్పుడు క్రొత్తలో మనము ఏమీ తెలియదు. యేసుక్రీస్తుని గూర్చి పెద్దగా తెలియదు మనకి. ఆయన రక్షకుడు అని నమ్మాం. మెల్లమెల్లగా చర్చికి వస్తాం. పాస్టర్ గారు మనకేం చేస్తూ ఉంటారు? పాల వంటి వాక్యాలు మనకు చెప్తా ఉంటే మనం కొంచెంగా ఏం చేస్తూ ఉంటాం? ఆత్మీయతలో ఎదిగి పెద్దవారం అవుతూ ఉంటాం. దేవునికి స్తోత్రాలు కదండి. పెరిగి పెద్దవారే. ఆ సమయంలో మీరు శరీర సంబంధులే అనియో మనుషులే అనియో కదా. ఏమండి? చదవండి అన్నమాట. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కాదా? అది రక్షణ పొందిన క్రొత్తలో పసిబిడ్డలం కాబట్టి లోక శరీర సంబంధులకి అట్టివారికి తేడా ఉండదు. కొంచెం పాలతో ఎదుగుతుంటారు. పుట్టినప్పుడు అన్నీ బెడ్ మీదే చేస్తారు, 1 కానీ 2 కానీ. వాడు కొంచెం ఎదిగిన తర్వాత పాలేమిచ్చింది? ఎదుగుదల ఇచ్చింది. కొంచెం అన్నప్రాసం చేసిన తర్వాత కొంచెం ఏమిచ్చింది?
కొంచెం ఎదుగుదల. ఎదిగిన తర్వాత వాడు మమ, కక్క, బుజ్జు అంటాడు కదా. అంటే వాడు ఏ స్థితికి ఎదిగాడు? చెప్పగలిగే స్థితికి, మమ, కక్క, బుజ్జు అని చెప్పగలిగే స్థితికి ఎదిగాడు. కొంచెం బలమైన ఆహారం తీసుకున్నాక కొంచెం ఎదిగిన తర్వాత వాడు ఏం చేస్తాడు? ఈసారి మమ్మ, కక్క, బుజ్జు అనడు. వాడు చెడ్డీ ఇక్కడ ఇప్పుకొని పరిగెత్తా ఉంటాడు. వాళ్ళ మమ్మ అడుగుతుంది, కన్నా ఎక్కడికి రానా అన్న అంటే మమ్మ, కక్క, బుజ్జు అంటాడు. కొంచెం ఎదిగిన తర్వాత అంటే మెల్లమెల్లగా వాడు ఏమవుతూ వస్తున్నాడు? పెద్దవాడవుతూ వస్తున్నాడు. పెరిగి పెద్దవాడవుతున్నాడు. కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత వాడు పరిగెత్తా ఉంటాడు. మా అమ్మ అడుగుతుంది, మమ్మ అరే కన్నా ఎక్కడికి రా నాన్న అంటే మమ్మ, కక్క, అరే చెడ్డీ ఇక్కడ ఇప్పుకోరా, అరే చెడ్డీ ఇక్కడ ఇప్పుకోరా అంటే మా అమ్మ ఎదురు కూడా వాడికి, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె యోచించాను, మాట్లాడాను, తలంచాను. ఇప్పుడేమయ్యాను? 2 విషయాలు. ఒకటి, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. 2, ఫిజికల్గా కూడా ఎదగాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పుట్టిన పిల్లలు పెరగకుండా, ఎదగకుండా, పెద్దవారు కాకుండా పిల్లలుగానే ఉంటే కలిగే నష్టాలు, పెరిగి పెద్దవారైతే వచ్చే ఆశీర్వాదాలు, లాభాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. నేను క్లుప్తంగా కుదించి 2 మాటలు మాత్రమే చెప్పి ముగించాలని ఇష్టపడుతూ ఉన్నా. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11, 12 వచనాలు మనము చదువుకుంటే, ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. చాలా కష్టంగా ఉంది. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉంటూ ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. ఎవరికండి? శరీర దారుఢ్యం కలిగి ఉండారు. 21 సంవత్సరాలకే నేను సైకిల్ తిప్పి మొత్తాన్ని చెదరగొట్టా. భయపడి పారిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే 21 సంవత్సరాల వయసులోనే నేను శారీరకంగా అంత దారుఢ్యంగా బలంగా ఉంటే 30 సంవత్సరాల వయస్సు వీళ్ళకి ఆత్మీయతలో దైవజనుడు ఎవరో మనకు తెలియదు. కానీ ఈ లేఖ వారికి అడ్రస్ చేస్తున్నటువంటి నాటికి ఈ సంఘం యొక్క వయసు ఎంత చెప్పండి? 30 ఏళ్ళు. 30 ఏండ్లు అంటే ఎంత అనుభవం ఉండాలండి, ఎంత ఆత్మీయత ఉండాలి. బైబిల్ గ్రంథం అంతా కూడా నవిలి మింగాలి కదా. కండలు పిక్కలు తిరిగి బలంగా ఉండాలి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు 40 పగళ్ళు రాత్రులు ఆయన అరణ్యంలో ఉపవాసం ఉండి యెరూషలేమునకు వెళుతూ ఉంటే అపవాది యేసయ్యను ఎదుర్కొన్నాడు, పట్టుకొని ఊపాడు. 40 దినాలు ఉపవాసం ఉండేవాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పండి? ఎట్లా ఉంటారు? కానీ నా బైబిల్ చెప్తుంది శారీరకంగా బలహీనంగా ఉండవచ్చేమో, కానీ యేసయ్యను పట్టుకొని అపవాది ఊపితే ఆహా కదలటల్లా. మా పాస్టమ్మ గారు పెళ్ళైనప్పుడు బాగా ఉండేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిలబడితే పోయి అక్కడ అంతది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కదపాలను చూస్తే నేనే కింద పడిపోతా. బైబిల్ చెప్తుంది లూకాసు వార్త 4వ అధ్యాయం 12, 13 వచనాలలో అపవాది యేసు ప్రభును ఊపితే ఎలా ఉన్నాడంట? ఆయన బలంగా ఉన్నాడంట. కనుక ఇప్పుడు బలంగా ఉన్నాడు అని కొంతకాలము ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. ఒకరోజు బలహీనం కాకపోతాడా? నేను లోకంలో పడేయకపోతానా? శరీర ఇచ్చల్లో కార్యాల్లో నేను పడేయకపోతానా
అని కొంతకాలము అంటే వాడు అటు ఇటు తిరుగుతూ మన ఇంట వాకిట్టకు వస్తాడు ప్రతిరోజు కూడా. ఏ రోజైనా బలహీనమైపోయామా, మనల్ని పడేద్దామని చెప్పి ఏం చేస్తూ ఉంటాడు? దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంఘం ఎలా ఉండాలి చెప్పండి? 30 సంవత్సరాల ఆత్మీయత వయస్సు ఎంతో బలంగా ఉండాలి అని దైవజనుడు తల బాదుకుంటున్నాడు. ఏమని బాదుకుంటున్నాడు అంటే, మరలా చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11, 12 వచనాలు. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం, చాలా కష్టంగా ఉంది. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. ఎందుకంటే ఇదే కాలం చెప్పండి, ఇదే కాలం. ఇదేంటమ్మా చలికాలం అయితే కడవర కాలం అంటారు? చలికాలం కాదా? ఇది చివరి కాలం. రక్షణ పొందిన విశ్వాసులకు ఏమవసరం ఇప్పుడు? ఇప్పుడు ఏమవసరం? ఏ బోధలు అవసరం? ఏ వాక్యం అవసరం? చాలా సంఘాలలో ఈనాడు పసిపిల్లలుగానే ఉంటున్నారు, ఎదుగుదల లేదు కదండి. పసిబోలురు కానీ పసిబిడ్డలు కానీ ఎన్ని సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి రక్షించబడి వాళ్ళు ఆ తప్పిపోయిన చిన్న కుమారుడి కథ, ఆ దావీదు గొల్యాతు కథ కదండి. అవే కారణం ఏంటి అంటే, తల్లి రొమ్ములో పాలుంటే పిల్లవాడికి ఇస్తుంది. పాస్టర్ ఎవరైతే ఆ సంఘానికి కాపరిగా ఉంటున్నాడో, ఆ కాపరే పిల్లవాడిగా ఉంటే సంఘానికి ఏమి ఇస్తాడు చెప్పండి? నేటి సంఘాలు ఈ రీతిగా ఉంటూ ఉన్నాయి కదా. కానీ ఈ 30 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి సంఘానికి ఎలాంటి అవసరం ఉంది? బలమైన ఆహారం కదండి. యెషయా గ్రంథము గూర్చి, యెహెజ్కేలు గ్రంథము గూర్చి, హగ్గై గ్రంథము గూర్చి, జకరియా గ్రంథం గూర్చి, దానియేలు గ్రంథం గూర్చి, ప్రకటన గ్రంథం గూర్చి, వీటిల్లో ఏముంది? వీటిల్లో ఏముంది చెప్పండి? ఏముంది? ఇది ఆత్మీయ బలం ఉంది కదా. యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు, సంఘం ఎలా ఎంటర్ కాబోతుంది, ఏ విధంగా సంఘం ఎత్తబడబోతుంది, విడవబడితే వచ్చే నష్టాలు ఏంటో, ఆ తర్వాత 1000 ఏండ్ల నీతి పాలన కాలం, ఏ విధంగా పరిశుద్ధులు క్రీస్తుతో కలిసి 1000 ఏండ్లు నీతి పాలన భూమి మీద చేయబోతున్నారో, ఆ తర్వాత యాంటీ క్రైస్ట్కి, అబద్ధ ప్రవక్తకి ఆయన జడ్జిమెంట్ తీసి ప్రాణంతోనే అగ్నిగంధకాలతో మండే గుండంలో వేస్తాడో, ఆ తర్వాత సాతాన్ని బాటంలెస్ పిట్లు ఎలా వేస్తాడో, ఆ నీతి పాలన చేసిన తర్వాత ఆయన ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిపించి ఈ పాత భూమి ఆకాశం కాల్చివేసి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము పట్టణంలో దేవుడు తన బిడ్డలు ఎలా ఉంచుతున్నాడు, ఇవన్నీ విషయాలు నేటి దినాలలో మనకు అవసరం కదా. అవసరమా కాదా? లేదా ఆ పిల్లవాడికి పెట్టి ఆ పాలే కావాలా? ఆ తప్పిపోయిన చిన్న కుమారుడి కథే కావాలా? దావీదు గొల్యాతు కథే కావాలా? కదా. ఈ సంఘంకి లెటర్ రాస్తూ తలబాదుకుంటున్నాడు దైవజనుడు. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? ప్రీచర్స్గా ఉండవలసినటువంటి వారై ఉంటున్నారు. 30 సంవత్సరాల వయస్సు అంటే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారై ఉంటున్నారు. కానీ మీరు చూడబోతే పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. అంటే పుట్టిన పిల్లలు పిల్లలుగానే ఉంటే కలిగే నష్టాలు ఏంటి అంటే, ప్రతి చిన్న వాటిని అంతే కదండి. పుట్టిన పిల్లలు పెరగకుండా ఉంటే ప్రతి చిన్నవాటిని గ్రహించలేరు కదా. ఓ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక 4 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. వాడు ఎదురుగు తీసుకుని వెళ్ళి 1 కోటి రూపాయలు ఆస్తంతా ఆ పిల్లవాడు పేరు మీద పెట్టి, ఒరే నాన్న, నా ఆస్తికి వారసుడు నువ్వే కాబట్టి ఈ ఆస్తంతా నీదేరా, కాబట్టి ఇది నీ పేరే రాసేస్తాను అని చెప్పేసి ఆ బాండ్ పేపర్
కదండి. అదొక ప్రక్క పెట్టి ఒక 10 చాక్లెట్లు పెట్టండి, ఏం కోరుకుంటాడు? అంటే కారణం ఏంటి? పిల్లవాడుగా ఉంటే వాడికి ప్రతి చిన్న విషయాన్ని గ్రహింపు శక్తి. అంతేకాదు, రెండవదిగా మనం చూస్తే, నేను ముగిస్తున్నాను, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాల్లో ఇక్కడ మనము చదువుకుంటే, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. అంటే ఏంటి? పిల్లలుగా ఉంటే ఒకటి చెప్పండి, నంబర్ 1, ప్రతి చిన్న విషయాన్ని గ్రహించలేరు కదా. ఇప్పుడు జోన్న ఉంది, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఆస్తి అంతా నీదేనమ్మా అంటే నాకు చాక్లెట్ ఇవ్వలేదు అంటది. దాని విలువ తెలిసిద్దా? నంబర్ 2, ఇప్పుడు మనం చదువుకున్నాం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలలో, అంటే మంచి చెడు మేలు కీడు వివేచించలేరు. పిల్లలుగానే ఉంటే, పుట్టిన పిల్లలుగానే ఉంటే ఒకటి, ప్రతి చిన్న విషయాన్ని గ్రహించలేరు. నంబర్ 2 చెప్పండి, మేలు కీడు మంచి చెడు. నేను బైబిల్ ట్రైనింగ్ పొందుతున్నా, డే స్కాలర్స్ చేస్తున్నప్పుడు 36 సంవత్సరాల క్రితం ఇంటి దగ్గర నుండి నేను వెళుతున్నా. సాయంకాలం అంటే బైబిల్ కాలేజీ నుండి ఇంటికి వస్తున్నా. ప్రజలంతా గుంపు కూడా ఉన్నారు. ఏంటా అని చెప్పేసి నేను వెళ్ళి అక్కడ మధ్యలో చూస్తే ఒకడిని కొడుతున్నారు, బాగా కొడుతున్నారు కాళ్ళతో చేతులతో. నేను అడిగాను ఆ ప్రక్కవాడిని, ఏంటి బాబు అంటే, బ్యాచిలర్గా ఒక్కడే ఉంటాడండి, ఓ చిన్న పాప 4th క్లాస్ చదువుతున్న పాప స్కూల్ నుండి ఇంటికి వెళుతుంటే, అమ్మా జర జాడు కొట్టి పోదుకొని నీకు చాక్లెట్లు ఇస్తాను అంటే పోయింది పాపం. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఏడ్చుకుంటూ వచ్చింది. అంటే మంచి చెడు పిల్లలుగానే ఉంటే మంచి చెడు మేలు కీడు వివేచించలేరు కదండి. అవునా కాదా? ఆదుగది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తునందు పసిబిడ్డలుగా జన్మించినటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము, చాలామంది ఈ రోజు లేవంటారంటే సాక్ష్యాలు చెప్పి నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. నాకు తండ్రి ఆస్తి బీరువాలో ఉంది, కీ అక్కడ ఉంది. ఎదిగి పెద్దవాడైన వాడు ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? కీ తీసుకుంటాడు. నేను సేవకు వచ్చిన క్రొత్తలో మా చిన్న తమ్ముడు జాన్ వెస్లీ, ఆల్రెడీ వాడు 3-4 సంవత్సరాలు నాకంటే సీనియర్. నేను 36 సంవత్సరాలు, వాడు 40 సంవత్సరాల నుండి సేవలో ఉన్నాడు. ఎందుకో ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఆదివారం పూటే. 2 సంఘాలు నడిపిస్తున్నాడు. సేవ క్రొత్తే, సంఘం అంతగా పెరగల. అలసిపోయి వచ్చి బ్యాగ్ అక్కడ పడేసి మంచం మీద అలా పండుకున్నాడు. వాళ్ళ పాప, చిన్న పాప, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు MD-DM చేసింది, ఆమె డాక్టర్గా కూడా చేస్తుంది విజయవాడలో. అప్పుడు ఏం చేసిందంటే, వాళ్ళ డాడీ ఆ బ్యాగ్ అక్కడ పెట్టేసి అలసిపోయి పండుకుంటే మెల్లగా ఆ బ్యాగ్ తెచ్చుకుంది. 4 స్టెప్పులు ఎక్కింది. స్టెప్పుల అవతల కాంపౌండింగ్ వాల్ ఉంది. కొన్ని నోట్లు తీసి కాంపౌండింగ్ వాల్ అవతల పడేస్తుంది, కొన్ని నోట్లేమో నెత్తిని పోసుకుంది, కొన్ని నోట్లేమో కింద పడేసి కాళ్ళతో. అంటే ఏంటి? మంచి చెడి విలువ తెలియదో కదండి. దేవునికి మహిమ కలుగును గాక. పెరిగి పెద్దవారైతే కలిగే లాభాలు, పుట్టిన పిల్లలుగానే ఉంటే కలిగే నష్టాలు
పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. అందుకే పౌలు ఒక మాట అంటాడు, చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడు అంటే, మీరు ఇక మీదట పసిపిల్లలై ఉండక. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు చెప్పండి? మీరు ఇక మీదట లేదా, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఏమై ఉండొద్దు. ఇక్కడ ఏమై ఉండొద్దు అని బైబిల్ చెప్తుంది. పసిపిల్లలుగా ఉండొద్దు. పసిపిల్లలుగా ఉంటే ఎంతో మంది మిమ్మల్ని ఏం చేస్తారు? మనుషులు మాయమైన ఉపాయాలతో, వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు. గాలి కొట్టుకొని అంటే కొన్ని రోజులేమో ఆ సంఘం, కొన్ని రోజులు ఈ సంఘం, కొన్ని రోజులు ఆ పాస్టర్ గారు, కొన్ని రోజులు ఈ పాస్టర్ గారు. స్థిరత్వం లేదు, ఒక నిలకడ లేదు కదండి. ఒకసారి నేను 1985లో ముంబై వెళ్ళాను. ముంబై వెళితే ఆ స్టేషన్ ఎదురుగానే రూబీ A1 హోటల్ అని ఒకటి ఉంది. అప్పట్లోనే 1000 రూపీస్ అది. దాంట్లో ఉన్నాను కొంతకాలం. మరి అక్కడ ఆంధ్ర భోజనం ఏమైనా దొరికిద్దేమోనని వెతికా, ఎక్కడ కనబడలా. ఏదో మరి వెతికి అలసిపోయి ఆకలి వేస్తుంటే ఏదో ఒకటి ఆ రోజుకి కడుపు నింపుకున్నా. కానీ రెండవ రోజు అలా పోతూ ఉంటే ఓ మంచి హోటల్, అక్కడ పేరు వ్రాయబడి ఉంది హిందీలోనే, ఆంధ్ర మీల్స్. అమ్మ దొరికింది అనుకున్నా. నేను అక్కడ 28 రోజులున్నా. అక్కడే వెళ్ళి భోజనం చేసేవాడిని. చాలా టేస్ట్, బాగా కడుపు నిండా. మొదటి రోజు నేను వెళ్ళి అర్థాకలతోనే. అట్లానే నీకు రక్షణ పొందిన క్రొత్తలో ఎక్కడైనా నీకు ఆహారం, ఆత్మీయ ఆహారం అందట్లేదా? వెళ్ళు, దేవుణ్ణి ఆరాధించు. నీకు అందినంత వరకు వెతుకు. ఎక్కడ ఏ సంఘములో దేవుని వాక్యం బలంగా నాకు అందించబడుతుంది, ఆత్మీయంగా నేను తృప్తి చెందుతున్నాను, అక్కడ స్థిరపడాలి, అక్కడ కదలకుండా. కానీ ఈ రోజుల్లో సంఘాలలో విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే, మనుషులు మాయ చేస్తున్నారు వాళ్ళ ఉపాయముల చేత. చదవండి ఆ మాట, 4వ అధ్యాయం 14వ వచనములో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక మనుష్యుల మాయ ఉపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తులతోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. ఆమేన్. చాలు. దేవుని పిల్లలారా, కడవరి కాలంలో ఉంటూ ఉన్నాం. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఒక దేవుణ్ణి నమ్ముకున్నాం, ఒక సేవకుడిని నమ్ముకున్నాం, ఒక సంఘంలో మనం ఉన్నాం. అక్కడ మనకు సరైనటువంటి ఆత్మీయ ఆహారం దొరుకుతుందా? మనం ఆ సంఘంలో స్థిరంగా కదలకుండా వాళ్ళు ఏదో మాయా మాటలు చెప్పి ఆ సంఘంలో మనం లాగాలని చూస్తే, ఈ సంఘంలో లాగాలని చూస్తే మన గమ్యం ఎక్కడికి చెప్పండి? మన గమ్యం ఎక్కడికి? నిత్యమైన నరకాగ్ని గుండానికే తప్ప నిత్యత్వంలోనికి మనము వెళ్ళం. కాబట్టి మనం ఏం కావాలి? ఒకటి, మంచి చెడులు వివేచించాలంటే, ప్రతి చిన్న విషయాన్ని గ్రహించాలంటే మనం ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? పిల్లవాడు పాలు విడిచి పిల్లవాడు పెరిగి ఎప్పుడు మనం పాలు త్రాగే వాళ్ళ వలె ఉండొద్దు. ఈనాడు ఏదైనా టకా దైవజనుడు ఏదైనా అడుగుతున్నాడంటే, చెప్పగలుగుతున్నారంటే దాని అర్థం ఏంటి? మీరు ఎదిగారు అని, మీరు పెద్దవారయ్యారని, సమస్తమును గ్రహిస్తున్నారని, సమస్తమును వివేచిస్తున్నారని, మంచి చెడులేంటో మీకు తెలియపరచబడుతుందని, చెడును అసహించుకొని మంచిదాన్ని చేయబడుతున్నారని అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే దైవజనుడైన పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నాను?
నేనేమై ఉన్నాను ఎప్పుడూ పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె తలంచాను, యోచించాను, మాట్లాడాను. ఇప్పుడు పెరిగి పెద్దవాడనయ్యాను. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరం, జోహన్నా కూడా ఇప్పుడు ఏం కావాల్సినటువంటి అవసరం ఉంది? పెరిగి, ఇప్పుడు కొంతవరకు పెరిగి పెద్దదైంది కనుక పాలు విడుస్తుంది. ఈరోజు చెక్కను లాగించబోతుంది. దేవునికి మహిమ. ఏ విషయాల్లో? రెండు ముక్కలు. అమ్మ జోహన్న పేరెత్తితే ముగించారనుకున్నాగా పాస్టర్ గారు, మీరు ఇంకా రెండు ముక్కలు. ఏ విషయాల్లో ఎదగాలి అంటే పౌలు అంటున్నాడు, నేను పెద్దవాడనయ్యాను. ఏ విషయాల్లో ఎదగాలి, పెద్దవారం కావాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో 14:20 ఇక్కడ అంటున్నాడు దైవజనుడు, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. చాలండి. ఏ విషయంలో పెద్దవారం కావాలి? బుద్ధి లేకపోతే, బుద్ధిలో ఎదగకపోతే, నా మానవ బుద్ధి నాకు మరలా రాగా ఎవరంటారండి? అంటే పెద్ద గరిస్తే తప్ప చెప్పరా? పెద్ద గరిచానంటూ ఎగిరి కింద పడతారు. మళ్ళీ చెప్పండి. నెబుకద్నెజర్ కదా, నా మానవ బుద్ధి నాకు, అంతకుముందు ఏ బుద్ధి ఉంది వాడికి? పశుబుద్ధి కదా. బుద్ధి లేని కుమారుడు అంటే వాడికి బుద్ధి లేదనే, అంతో ఎంతో ఉంది. కాకపోతే ఏం కాలేదు, వాడు బుద్ధిలో ఎదగల. కనుకే తండ్రి ఆస్తిని మొత్తం తీసుకుని ఏం చేశాడు? చెడ్డ వ్యాపారం, దుర్వ్యాపారము చేసినట్లు బుద్ధిలో ఎదగకపోతే బుద్ధి లేని కన్యకలు ఏం చేయబడ్డారు? మనం బుద్ధి గలవారమా, బుద్ధి లేని వారమా అని ఎట్లా చెప్పగలుగుతారు? మీకు మీరే ఐడెంటిఫై సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారా? పాస్టర్ గారు చెప్పాలి, పరిశుద్ధాత్ముడు చెప్పాలి, పాస్టర్ గారు మాకు బుద్ధి లేదు అని. బుద్ధి గలవారమగుటకు మెల్లమెల్లగా ఈ సంఘములో మేమేం చేస్తున్నాం? వాక్యము ద్వారా ఎదుగుతున్నాము అని చెప్పాలి కదా. దేవునికి స్తోత్రాలు. ఒకటి, ఏ విషయాల్లో ఎదగాలి? ఒకటి, బుద్ధి విషయంలో ఎదగాలి. నంబర్ 2, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాలు. కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వము మొదలు పెట్టెనో అలాగున దాన్ని మీలో సంపూర్ణము చేయమని మేమతన్ని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఏ విషయాలు ఎదగాలి ఇక్కడ? జ్ఞానమందు, చదవండి, లిస్ట్ చదవండి. విశ్వాసమందు, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును. ఆమేన్. కాబట్టి ఏ విషయాలు ఎదగాలి? మనం వినేది దేనికండి? మనం వినేది దేనికి? పాస్టర్ గారు అన్నారు, తమ్ముడు ఈరోజు స్పెషల్ మీటింగ్ ఉంది జోహన్నాది, మరి చికెన్ సెర్మనీ ఉంది, నువ్వు రావాలన్నాడు. నేను గతంలో ఈ అడ్రస్ చూశాను కానీ ఈరోజు బోర్కి వ్యాపారాలకు వెళ్ళిపోతున్నా అంటే దాని అర్థం ఏంటి? నేను జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక్కడ అడ్రస్ కదండి, మర్చిపోయాను. కాబట్టి దేవుని వాక్యం విన్నది మనము పిల్లలుగా ఉంటే కలిగే నష్టాలు, పెరిగి పెద్దవారైతే కలిగే లాభాలు, ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉన్నాం. వీటిని మనము జ్ఞాపకం అందించుకోనకుండా, మన హృదయంలో వెండి బంగారం కంటే అధికంగా పదిలపరచుకోకుండా మనం గనక వీటిని మర్చిపోయినట్లయితే మనము ఎదగని వారమే, ఎప్పటికీ పసిపిల్లలమే కదండి. దేవునికి స్తోత్రాలు.
మీరు జ్ఞానమందు, విశ్వాసమందు మీరు అన్ని విషయాల్లో ఎదుగుతున్నారు. కానీ ఒక్క విషయంలో ఎదగటల్లా అంటున్నాడు దైవజనుడు. మనం చదువుకున్న వాక్యంలో ఏ విషయంలో? ఇచ్చే విషయంలో. మీరు మొదటి నుండి చదువుకుంటూ వస్తే దాన్ని పిండితే వచ్చే సారం అదే. మొదటి నుండి చదవండి. అన్ని విషయాల్లో ఎదుగుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతున్నారు మీరు? మీ కుడి చెయ్యి ఓచ చెయ్యి అయిపోతుంది. యేసయ్య అన్నాడు, చబా, నీ చెయ్యి చాపమంటే చాపాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అన్ని విషయాల్లో ఎదగాలి. పౌలు అంటాడు, మోషేను గూర్చి వ్రాస్తూ హెబ్రీ గ్రంథకర్త ఒక్క మాట, ఇదే ముగిస్తున్నా, ఇదే లాస్ట్ అండి, అంటాడు. 34వ వచనం అనుకుంటా, 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 34వ వచనం అనుకుంటా, చదవండి. అగ్ని బలమును చల్లార్చి మోషే పెద్దవాడైనప్పుడు 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు మోషే ఏమయ్యాడు? పెద్దవాడైన. పౌలు ఏమయ్యాడు? పెద్దవాడు. ఇస్సాకు ఏమయ్యాడు? యాకోబు ఏమయ్యాడు? ఎట్లా చెప్పగలరు? ఎట్లా చెప్పగలరు? అమ్మ కడుపులోనే గుద్దులాడుతున్నాడు వాడు. ఒరే అన్నా, నేను పుట్టాలరా మొట్టమొదటిగా. అన్నా, ఒరే, వాడు మడిమన పట్టుకొని వెనక లాగుతున్నాడు అమ్మ కడుపులోనే. జ్యేష్ఠుడిగా నేను పుట్టాలి. జ్యేష్ఠుడిగా పుడితే కలిగే లాభాలు 12వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడి ఉంటుంది హెబ్రీ పత్రికలో. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం. పరలోకమందు ఎవరి పేర్లు వ్రాయబడి ఉంటాయి? ఎవరైతే ఆత్మీయతలో జ్యేష్ఠులుగా జన్మిస్తారో వారి పేర్లు దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యోసేపు ఏమయ్యాడు? యోసేపు ఏమయ్యాడు? పెద్దవాడయ్యాడు. పాపం వచ్చి ఎదుట నిలబడ్డా, వయస్సు 28 సంవత్సరాలు యవన కాలంలో ఉన్నాడు. ఆమె అతడు తప్ప మరెవరునూ అక్కడ లేరు అని బైబిల్ చెప్తుంది. మంచి అవకాశమే. కానీ ఒక కన్ను నన్ను చూస్తుంది. నిత్యమైన క్షణికమంటి తుచ్చమైన ఈ యొక్క కోరికకు నిత్యమైన నరకాగ్నిగుండంలో పడిపోతావు అని అతనిలో దేవుని భయం. అంటే ఎవరు అలా వివేచించేవాళ్ళు? మంచి చెడులు ఎదిగి పెద్దవారు వారు మాత్రమే. కాబట్టి నిత్యముగా దేవుని సన్నిధిలో దేవుని పిల్లలారా, ఇస్సాకు పెరిగి పెద్దవాడైనప్పుడు వాడేమయ్యాడు? పాలు విడిచాడు. రెండవదిగా దైవచనుడైనటువంటి పౌలు నేను పెద్దవాడనయ్యాను అని మాట్లాడుతున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు? రాజభోగాలు, అవన్నీ నాకు వద్దు అని చెప్పి దేవుని పిల్లలతో నిందలు గొప్ప భాగ్యం అని ఎంచుకొని 40 సంవత్సరాలు మోషే